హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. మా ట్రిప్ స్టార్ట్ అయ్యి ఒక 3 days అయింది. కానీ ఈ రోజు నుంచి యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతున్నట్టు, యాక్చువల్ రైడ్ స్టార్ట్ అవుతున్నట్టు. ఎందుకంటే బైక్ని ఈరోజు అన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు జిస్పా దగ్గర ఉన్నాము. ఆ క్రాసింగ్, దాన్ని ఏమంటారు, ఓపెన్ క్లోజ్ది పోస్ట్, ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బైక్ ఎలా చేస్తారు అంటే అక్కడ బైక్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి యాక్చువల్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతున్నట్టు. ఎందుకంటే ఇక్కడ అంత స్నో లేదు. ఈరోజు ఏ పాస్, అది శింకులా పాస్ దగ్గర స్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ లే వెళ్ళడానికి లేదు, అటు నుంచి పదూమ్ వెళ్ళి పదూమ్ నుంచి లే వెళ్ళాలి. ఇది ఈరోజు ప్లాన్. అయితే 8 o'clockకి ఆ చెక్ పోస్ట్ దగ్గర ఓపెన్ చేస్తున్నారు. అంటే 1 way ఉంటుంది. ఈరోజు ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కదా, రేపు అటు సైడ్ నుంచి వస్తారు. సో తొందరగా అక్కడికి వెళ్ళి బైక్ ఎలా చేస్తారు అంటే ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేసిన తర్వాత బైక్ అన్లోడ్ చేసి నేను గేరప్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి బ్లాగ్ని కంటిన్యూ చేస్తా. బైక్ దించేటప్పుడు ఉన్నా అది జారకుండా చూడాలంతే. లగేజ్ కావాలంటే మీరు కొంచెం దీనిలోకి షిఫ్ట్ చేసుకోండి. నాకైతే ఈ కొత్త రైనాక్స్ గేర్ చాలా అంటే చాలా నచ్చింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో ప్రొటెక్షన్ లేదు, లోపల బేస్ లేయర్లో ఉంది కదా, అసలు వెయిట్ నాకు కూడా తెలియట్లేదు. అండ్ ఈ కలర్స్ ఇది కూడా టూ గుడ్ ఉన్నాయి. ఇది కొత్తగా లాంచ్ అయింది. సో ఇప్పుడైతే నా పానీయర్లో నా టాప్ బాక్స్లో ఒక వాకీ పెట్టుకున్నాను. ఎక్కడైనా సిగ్నల్స్ లేకపోయినా మన వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుందని. మా వాకీ 7 kilometers రేంజ్ అనమాట. అంటే జనరలీ సెనాకి 2 kilometers రేంజ్ అలా ఉంటుంది. ఇది 7 kilometers రేంజ్. అందుకే అందరం ఇవి పెట్టేసుకున్నాం. ఒక్కొక్క కార్లో ఒకటి ఉంది, బైక్కి కూడా ఒకటి ఉంది. నా ఫేవరెట్ గ్లవ్స్ ఇవి రైనాక్స్లో నాకు ఉండేవి, కానీ లాస్ట్ టైం ఒక రైడ్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. సో మళ్ళీ తీసుకున్నా. నేను కూడా ఇదే సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైనా సరే మీరు హిమాలయ సైడ్ కానీ రైడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఏదైనా ట్రక్ ఆప్షన్ ఉంటే, ఈసుజు కానీ హైలెక్స్ కానీ ఇలాంటిది ఉంటే నీట్గా లోడ్ చేసుకుని వచ్చేయండి. ఫుల్ ఎనర్జీతో ఇక్కడ రైడ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే హైవేస్లో ఆ హాట్ టెంపరేచర్స్లో ఒకవేళ కానీ రైడ్ చేసి ఎంజాయ్ చేయలేరు అనుకుంటే మాత్రం అలా చేయండి. లేదు నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను బైక్ పైన అంటే మీ ఇష్టం. నా సజెషన్ ఇక్కడికి వచ్చి బైక్ నీట్గా అన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా రైడ్ చేస్తే బాగుంటుంది. అండ్ వెనకాలే బ్యాకప్ కార్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా సేఫ్ ఉంటాం. మేము వెళ్ళే టైం బట్టి మా రైడ్ డిసైడ్ అవుతుంది. అంటే ఈరోజు ఇక్కడికి వెళ్ళిపోవాలి ఫిక్స్ అయిపోయి ఏది ప్లాన్ చేసుకోలేదు. సో మా టైం బట్టి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి. మాకు నిన్న నైట్ ఇక్కడ జిస్పాలో -5 వరకు ఉంది టెంపరేచర్. ఇప్పుడు కొంచెం 11-12 అలా ఉంది. ఒక 2 weeks ముందు వరకు అయితే చాలా ఘోరంగా ఉంది స్నో. ఇప్పుడిప్పుడు అంతా సెట్ అవుతుంది. ఈ శింకులా టాప్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు రైడ్స్ చాలా మిస్ అయ్యాను. ఈ మౌంటైన్స్, ఈ స్నో ఇంత చూస్తుంటే ఆటోమేటిక్గా ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. సో మీకు ఒక బైక్ ఉంది, లేదంటే ఒక కార్ ఉంది, సిటీలో మన సేమ్ ప్రాబ్లమ్స్తో ఏదో టెన్షన్స్తో పిచ్చెక్కుతుంది అంటే ఒక 10 రోజులు మీరు కాదనుకొని అన్నీ పక్కన పెట్టి హిమాలయస్ వచ్చేసాయండి. ఉన్నది ఒకటే లైఫ్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా చాలా ఉన్నాయి, చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఈ 10 రోజులు 15 రోజులు నేను ట్రావెల్ చేసేటప్పుడు అవేం ఆలోచించను. బట్ లైఫ్లో ట్రావెలింగ్ని ఇలా ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఉన్నది ఒకటే లైఫ్. ఎవరు ఎప్పటి వరకు ఉంటారో ఎవరికి తెలియదు. ఎంత కుదిరితే అంత లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. బైక్ ఇక్కడ పెట్టేసుకోవాలని ఉంది. 1 monthకి ఒకసారి, 2-3 monthsకి ఒకసారి అయినా వచ్చి ఇక్కడ ఒక 20 days ఉండి వెళ్తే ఇంకా దానికంటే హ్యాపెనింగ్ లైఫ్ ఇంకొకటి ఉండదు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుందామని అవ్వదు. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు అన్ని ఏరియాస్లో. ఏదైనా వర్క్ చేసుకోవాలి, కాల్స్ మాట్లాడాలి అన్నా సరే పాసిబిలిటీ లేని ఏరియాస్కి వెళ్ళిపోండి. మనకి ఉన్న ఫీచర్స్ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి. ఏదైనా 8 degrees ఉంది, చేతులు కూడా కొంచెం ఫ్రీజ్ అవుతున్నాయి. వార్మర్స్ ఆన్ చేసుకుంటా.
ఎక్స్క్యూజ్ మీ. ఓ ఇక్కడ హెలిప్యాడ్ ఉంది, చాపర్ ల్యాండ్ అవడానికి. నైస్. ఆగి ఎక్కడైనా స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామా వెళ్దామా? అప్ టు యూ గైస్, మీ కంఫర్ట్. హలో ఆల్ గుడ్ బ్రో. హలో అక్కడే బార్డర్ దగ్గర దించేసాను. కాలు కింద పెడితే లెగ్స్ ఫ్రీజ్. ఏమైందన్నా? అదే జారిపోతుందేమో. అమ్మో, దీనిలో మాత్రం పడకూడదు, కాలు కూడా కింద పెట్టకూడదు. ఏం కాలేగా, ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు? అమ్మా, నా కాళ్ళలో వాటర్ వెళ్ళిపోయి ఫ్రీజ్. ఇంకా ఇప్పుడు టెంపరేచర్ 5 degreesకి వచ్చింది. స్నోలో కొంచెం సేపు ఆగి టైం పాస్ చేద్దామని ఆగాము. ఒక డ్రోన్ షాట్ తీసాను, అది ప్లే చేస్తున్నాను చూడండి. ఎవడు ఇక్కడ పీ చేయలేదు అనుకుంటున్నా. హై ఆల్టిట్యూడ్స్లో ఎయిర్ హార్న్ సరిగా పనిచేయవు. మన సౌండ్ బాంబ్ ఎయిర్ హార్న్ కాబట్టి చూడండి సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇక్కడ స్నో క్లియర్ చేస్తున్నారు రోడ్డు పైన, ఫుల్ అయిపోయిందని. లైట్స్ బ్లింక్ చేశాడు ఆగమని. ఇప్పుడు ఇక్కడ 3 degrees ఉంది, పైకి వెళ్ళే కొద్దీ అలా మైనస్ అయిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్త వెళ్ళాలి. మన టైర్స్ మనం మాట వినం అసలు. ఓయా, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది కదా, అలానే ఇప్పుడు 1 degree ఉంది. నా మాట వినండి, తొందరగా వచ్చేసాను. మీరు మళ్ళీ స్నో కరిగిపోతే ఈ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయలేరు. సో తొందరగా 2-3 ఫ్రెండ్స్ని, మరీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దులేండి, డ్రామా ఎక్కువ ఉంటుంది. మంచిగా 2-3 ఫ్రెండ్స్ అనుకుని తొందరగా వచ్చాను. మరి షింకులా టాప్కి అయితే వచ్చేసాము. 16,580 feet ఇది. మన బాయ్స్ ఇంకా రాలేదు, ట్రక్ వెనకాల స్టక్ అయిపోయినట్టున్నారు. ఈ షింకులా టాప్ దగ్గర అయితే పిక్చర్స్ అన్నీ తీసుకున్నాం. బైక్ ఇక్కడ తీస్తున్నాము. నాకు వెనకాల ఏం కనిపించట్లేదు, చెప్పండి. మన హైదరాబాద్, ఏపీ అందరూ చాలామంది కలుస్తున్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. వచ్చేటప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ టాబ్లెట్స్ అస్సలు మర్చిపోకండి. అండ్ వాటర్ ఎక్కువ తాగుతుందండి. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు GoPro 10 minutesకి అయిపోయేది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. కొత్త బ్యాటరీస్ తీసుకుని వచ్చా. ఎలా ఎక్కిస్తాడు దీన్ని? వెనకాల నేను సేఫ్. నా మైక్ పాడేసా మళ్ళీ అక్కడ.
అరే నాకు కాచెస్ రావరు నాయన. ఇక్కడ టైం టేకింగ్ అన్న, నేను పక్కన కూర్చుంటున్నా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, చాలా జాగ్రత్త ఉండు. దిగిపోతాయి మరి గాళ్ళు. నేను కొంచెం కింద సేఫ్ ప్లేస్ చూసుకుని ఆగాను. మీరు జాగ్రత్తగా వచ్చేయండి, మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతా. ఇది హిమాలయన్ అనే కంపెనీతో టాప్ ఆఫ్ ది లైన్ అనమాట. దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే 6 మైక్స్ కలిసి 6 వాకీస్ కలిసి మాకు అరౌండ్ 75,000-80,000 అయింది. బట్ వర్త్ ఇట్. ఇలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషలీ ఎమర్జెన్సీ కేసెస్లో. ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు, దిక్కు ఉండదు. ఏమన్నా అయితే టైర్స్ అక్కడక్కడ జారిపోతున్నాయి, మోడ్ మార్చాలి. అండ్ హీరో ప్రో अब जाओ. ఎప్పుడైనా ఆఫ్ రోడ్లో ఇలా స్లష్ ఉన్నప్పుడు థ్రాటిల్ ఎప్పుడు ఇవ్వకూడదు. అగ్రెసివ్ థ్రాటిల్, పడిపోతారు 100%. బైక్ తిరిగిపోతుంది. అండ్ ఎంత స్లోగా క్రాస్ చేస్తే అంత మంచిది. మీకు మీ క్రాష్ నుంచి సేవ్ చేసుకోవడానికి మీకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలా యూజ్ అవుతుంది. ఫాస్ట్ వెళ్తే ఏముంది, తిప్పి కింద పడేస్తుంది, దొర్లుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఫుట్ పెగ్స్ పైన మీ వెయిట్ ఉండాలి. ఫుట్ పెగ్స్ టోస్ పైన నుంచోండి. సో మీ బాడీ వెయిట్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి బైక్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొక చాలా ఈజీ థింగ్ ఏంటంటే ఆఫ్ రోడ్లో బైక్ జాగ్రత్తగా మేనేజ్ చేయడానికి మనం చూపిస్తా. లెఫ్ట్ తిప్పుతుంటే బాడీ రైట్ అనాలి. సో మన రైట్ ఫుట్ పెగ్ పైన మన బాడీ వెయిట్ పడుతుంది. సో అలా బైక్ బ్యాలెన్స్ అవుతుంది. ఎవరు వచ్చినా జాగ్రత్త. ఫన్ కోసం కూడా ఇక్కడ స్పీడింగ్ చేయకండి. ఇక్కడ తేడా వస్తే దెబ్బలు తగలడం కాదు, చచ్చిపోవడమే. అండ్ అంతమంది జనాలు కూడా ఉంటారు కదా, మీరు ఎక్కడైనా పడి కింద పడ్డారంటే మీరు పడినట్టు ఎవరికి తెలియని కూడా తెలియదు. చాలామంది అంటారు నేను ఆఫ్ రోడ్కి ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఎందుకు బైక్ని ఊరికి అలా పాడేస్తా అని. అక్కడ పాడేసేది ఇక్కడ పడకుండా ఉండడానికి. అలానే ఇక్కడ పడను ఇంపాసిబుల్ అని నన్ను అట్లీస్ట్ నా లైఫ్ కాపాడుకోవడానికి యూస్ అవుతాయి. పడితేనే కదా తెలిసేది ఎప్పుడు బైక్ పడుతుందో. మినిమం 200-300 టైమ్స్ పడ్డాను నేను నా సర్క్యూట్ రేసింగ్ కెరీర్లో. ఎన్నో బోన్స్ ఎరగొట్టుకున్నా. అంతా చేసేది నా ప్యాషన్తో. తర్వాత రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, జాగ్రత్తగా వచ్చేసాయండి. నేను మెల్లగా కిందకు వెళ్తూ ఉన్నా, మధ్యలో ట్రాఫిక్ ఉంది, చూసుకోండి. మన హైలెక్స్లు కొంచెం దూరంలో ఉన్నట్టున్నాయి. వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేస్తా. నేను ముందుకు వెళ్ళిపోయి కూడా ఏం చేయలేను కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. ఈరోజు కొంచెం జాకెట్ తీసి రిలాక్స్ అవుతా. ఓ బై ద వే, నా టాప్ బాక్స్లో బిస్కెట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎస్, కొంచెం సేపు హెల్మెట్ తీసి రిలాక్స్ అవుతాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తా.